ఈ వీడియోలో మనం 6th క్లాస్ హిందీ లెసన్ బారిష్ అనే పాఠం చదువుకుందాము. టెక్స్ట్ బుక్లో మొత్తం 9 పాఠాలు ఉన్నాయి. నవరత్నాల పేర్లు ఈ 9 పాఠాలకి ఒక్కొక్క దానికి ఇవ్వడం జరిగింది. బారిష్ అనే పాఠానికి మోతీ అనే నవరత్నం పేరు ఇవ్వడమైంది. మోతీ అంటే ముత్యము అని అర్థం. ఈ పాఠం పేరు బారిష్ అంటే వర్షము అని అర్థం. దీనికి సంబంధించి ఒక పద్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిని చక్కగా మనం అభినయం చేస్తూ పాడుకోవాలి. మొదట ఈ పాటను నేను పాడతాను, చక్కగా వినండి. బరసా పానీ రిమ్झिम रिमझिम खेले आओ मिलकर हम बरसा पानी रिमझिम रिमझिम खेले आओ मिलकर हम मेघ गरजता घट 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 मोर नाचता चम 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 मेघ गरजता घट 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 मोर नाचता चम 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 मेंढक बोला टर 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 लगता नहीं मुझे अब डर मेंढक बोला टर 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 लगता नहीं मुझे अब डर भर गए सारे ताल तलैया नाच रहे मिलता था थैया भर गए सारे ताल तलैया नाच रहे मिलता था थैया. పిల్లలు, నేను ఈ గీతాన్ని ఒక్కొక్క లైను పాడుతూ ఉంటాను. నేను పాడిన తర్వాత మీరు కూడా పాడండి. బరసా పానీ రిమ్झिम रिमझिम बरसा पानी रिमझिम रिमझिम खेले आओ मिलकर हम खेले आओ मिलकर हम मेघ गरजता घट 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 मेघ बरसता घट 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 मोर नाचता छम 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 मोर नाचता छम 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 मेंढक बोला टर 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 मेंढक बोला टर 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 लगता नहीं मुझे अब डर लगता नहीं मुझे अब डर भर गए सारे ताल तलैया भर गए सारे ताल तलैया नाच रहे मिलता ता थैया नाच रहे मिलता ता थैया. పిల్లలు, ఈ పాఠానికి సంబంధించిన చిత్రాలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని బాగా గమనించండి. అలాగే వాటి క్రింద సునియే బోలియేకి సంబంధించి 3 ప్రశ్నలు కూడా ఇచ్చారు. వీటిలో మొదటి ప్రశ్న గీత్ కే బారే మే బాత్చీత్ కీజియే అంటే ఈ పాట గురించి మాట్లాడండి. రెండవ ప్రశ్న బచ్చే క్యా కర్ రహే హై పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు చక్కగా వర్షంలో తడుస్తూ ఆడుకుంటూ ఆనందంతో ఎగురుతూ ఉన్నారు. మూడవ ప్రశ్న చిత్ర మే కౌన్ కౌన్ సే పశు పక్షి దిఖాయి దే రహే హై మరి ఈ చిత్రంలో ఎలాంటి పశువులు పక్షులు కనిపిస్తూ ఉన్నాయి? ఈ చిత్రంలో నెమలి అంటే మోర్, బాతులు అంటే బతక్, అలాగే ఫ్రాగ్ కప్పలు అంటే మేంఢక్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి. బరసా పానీ రిమ్झिम रिमझिम బరసా పానీ అంటే వర్షము నీళ్లు కురుస్తూ ఉన్నాయి, వర్షం పడుతూ ఉన్నది. రిమ్झिम रिमझिम అని శబ్దం చేసుకుంటూ వర్షం కురుస్తున్నది. ఖేలే ఆవో ఖేల్నా అంటే ఆడుకోవటం, ఆడుకుందాము రండి. మిల్కర్ హమ్ మనందరము కలిసి ఆడుకుందాం. మేఘ గరజతా ఘడ్ 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 మేఘ్ అంటే మేఘాలు, గరజ్న అంటే పెద్దగా అరవటము, పెద్దగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. ఎలా చేస్తున్నాయి? ఘడ్ 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 అని శబ్దాలు చేస్తూ ఉన్నాయి. మోర్ నాచిత అంటే నెమలి పీకాక్ నాట్యం చేస్తూ ఉందట. ఎలా? ఛమ్ 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 అని శబ్దం చేసుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నది. అదేవిధంగా మేంఢక్ బోలా మేంఢక్ అంటే ఫ్రాగ్ కప్ప, అది ఎలా శబ్దం చేస్తుంది? టర్ 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 బోల్నా అంటే అరవటం అనమాట, మాట్లాడటం. ఇక్కడ లగతా నహి ముఝే అబ్డర్ అలా కప్పలు అరుస్తున్నప్పటికీ కూడా నాకేమీ భయం లేదు, వర్షం వస్తుందని భయం లేదు, కప్పలు అరుస్తున్నాయని నాకేమీ భయం లేదు. డర్ అంటే భయము, ముఝే నహి డర్ అంటే నాకు భయం లేదు, భయం వేయడం లేదు. భర్గయే సారే తాల్ తలయ్య భర్గయే అంటే నిండిపోయినాయి అంట, అంటే ఆ వర్షానికి నిండిపోయినాయి. ఏం నిండిపోయినాయి? తాల్ తలయ్య చెరువులు కుంటలు ఇవన్నీ ఆ వర్షానికి నిండిపోయినాయి అంట. నాచ్ రహే మిల్తా తా థయ్యా మరి మనందరం కలిసి
చక్కగా నాట్యం చేద్దాము, తాత తయ్య అంటూ మనందరం నాట్యం చేద్దాం, రండి రండి అని ఆనందంగా పిల్లలు గెంతులు వేస్తూ ఉన్నారు, అందరినీ పిలుస్తూ ఉన్నారు. మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న అభ్యాసాలు చేద్దాము. పేజ్ నెంబర్ 26. ఇక్కడ పఢియే అని ఇచ్చారు, అంటే చదవండి అని అర్థం. మనం ఈ పాఠంలో ఇక్కడ ఉన్న అక్షరాలు నేర్చుకోబోతున్నాం. ఆ, ఆ, ఆకి మాత్ర అంటే తెలుగులో దీర్ఘము అంటాము. నా, మా, రా. ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. గీత్ మే ఆ की मात्रा वाले शब्दों पर सर्किल लगाइए. అంటే మన పాటలో ఆ మరియు ఆకి మాత్ర ఉన్న అక్షరాల పైన సున్నా చుట్టమని అడిగారు. అదే విధంగా గీత్ మే ఆయే మా అక్షరం పర్ స్క్వేర్ లగాయియే, అంటే పాటలో మా అనే అక్షరాల పైన ఇలాంటి బాక్స్ ఉంచమని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ సా అనే అక్షరానికి ఆకి మాత్ర కనిపిస్తున్నది, అలాగే పాలో ఆకి మాత్ర కనిపిస్తున్నది, అలాగే ఆ అనే అక్షరము, తర్వాత తాకు దీర్ఘమిస్తే తాకి ఆకి మాత్ర నా, లా, తా, సా, తా, నా, తా, యా. అదేవిధంగా మా అనే అక్షరానికి ఇలా స్క్వేర్ చుట్టండి, మా, అలాగే ఇక్కడ కూడా మా ఉన్నది, అలాగే మా, తర్వాత ఇంకా చూడండి ఇక్కడ మా, 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 తర్వాత मोर शब्द पर सर्किल और आम शब्द पर స్క్వేర్ लगाइए, అంటే ఈ పదము పైన సున్నా చుట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పదంలో అలాంటి పదం ఎక్కడ కనిపిస్తున్నది, ఇక్కడ సున్నా చుట్టాము. ఇలాంటి పదము ఆమ్ అనే పదము ఇక్కడ కనిపిస్తూ ఉన్నది, దీనికి స్క్వేర్ చేసాము. వీటిని ఏమని చదువుతామంటే యహ్ మోర్ హై, పలకండి, యహ్ మోర్ హై, यह आम है, यह आम है. यह मोर है అంటే ఇది నెమలి, यह आम है ఇది మామిడి పండు. తర్వాత नीचे दिए गए चित्रों के नामों से ना, मा, रा అక్షరం पर सर्किल लगाइए. ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలలో మా, నా, రా ఈ అక్షరాల పైన సున్నా చుట్టమని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో సున్నా చూడదాము. ఇక్కడ కనపడుతుంది మా, నా కనపడింది, మా కనపడింది, రా కనపడింది, అన్నిటికీ సున్నా చుట్టొచ్చు. అలాగే ఇక్కడ రా కనపడుతుంది, ఇక్కడ రా కనపడుతుంది, అలాగే మా, ఇక్కడ కూడా రా కనపడుతుంది, ఇక్కడ నా కనపడుతుంది. వీటిని ముందు ఏమని చదువుతామో చూద్దాం. నమన్, పలకండి, నమన్. ఆరా, ఆరా. అనార్, అనార్. నమన్ అంటే నమస్కారం చేయటం, ఆరా అంటే రంపము, అనార్ అంటే పొమగ్రనేట్ దానిమ్మకాయ. ఆ తర్వాత ఇన్కో పఢియే అంటే వీటిని చదవండి. నేను పలుకుతూ ఉంటాను, మీరు కూడా పలకండి. నమ్, నమ్. ఆమ్, ఆమ్. నరం, నరం. నర్, నర్. మామా, మామా. నార్, నార్. నామ్, నామ్. నానా, నానా. ఆనా, ఆనా. నారా, నారా. రామ్, రామ్. మరం, మరం. అనార్, అనార్. ఆరాం, ఆరాం. నమన్, నమన్. ఆ తర్వాత చిత్ర దేఖియే శబ్ద పఢియే, చిత్రాన్ని చూడండి, ఆ పదాన్ని చదవండి. ఇన్కో వర్ణమాల మే పహచానియే और సర్కిల్ లగాయియే, పక్కన ఇవ్వబడినటువంటి వర్ణమాలలో ఈ అక్షరాలకి సున్నా చుట్టమని చెప్తున్నారు. పలకండి. నమన్, నమన్. ఆరా, ఆరా. అంటే ఈ పదము
ఈ విధంగా ఏర్పడింది. నా అనే అక్షరం, మా అనే అక్షరం, నా అనే అక్షరం, ఈ 3 అక్షరాలు కలిసి నమన్, నమస్కారం అయింది. అలాగే ఆరా అనేటటువంటి పదము ఆ రాకో ఆకి మాత్ర అంటే రాకి ఆకి మాత్ర ఇస్తే రా అయింది. ఆ రా, ఆరా. దాన్ని విడదీసి రాశారు, గమనించండి. ఆ అంటే రెండో ఆ, తర్వాత రాకి ఆకి మాత్ర ఆరా అయింది. ఆరా అంటే రంపం అని అర్థం. ఇక్కడ ఇచ్చిన వర్ణమాలలో ఆ అక్షరాలను గుర్తిద్దాం. చూడండి, నా, మా, రా, అదేవిధంగా ఆకి మాత్ర. తర్వాత वर्ण बोलिए और संख्याओं के अनुसार जोड़कर शब्द बनाइए. అంటే ఈ అక్షరాలు చదివి వీటికి క్రింద ఉన్నటువంటి ఈ సంఖ్యలకు అనుగుణంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ రాయాలి. అక్షర్ ఏక్ క్యా హై అంటే ఒకటవ అక్షరం ఏమిటి? ఒకటవ అక్షరము నా. కాబట్టి ఇక్కడ నా అని రాయాలి, నా. తర్వాత అక్షర్ తీన్ క్యా హై అంటే మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరము నా. తర్వాత అక్షర్ చార్ క్యా హై అంటే నాలుగవ అక్షరం ఏమిటి? ఆ. తర్వాత అక్షర్ పాంచ్ క్యా హై ఐదవ అక్షరము రాకు దీర్ఘం అంటే రాకి ఆకి మాత్ర. తర్వాత అక్షర్ ఏక్ దో జోడియే పడియే 1 2 కలిపి ఇక్కడ రాయాలి. అంటే నా, మా, నం అని చదవాలి. తర్వాత 2 3 అంటే మా, నాకో ఆకి మాత్ర మనా. తర్వాత 4 5 అంటే ఆ రా, ఆరా. తర్వాత 4 2 ఏంటి? ఆ. 2 ఏంటి? మా, ఆమ్ అయింది. అలాగే అక్షర్ 3 5 అంటే 3 నా, 5 రా, నారా. తర్వాత 3 2 ఏంటి? నా, 2 మా అంటే దీన్ని నామ్ అని చదువుతాం. ఈ అక్షరాలు మళ్ళీ ఒకసారి చదువుదాం. చూడండి, నా, నా, ఆ, రా, నం, మనా, ఆరా, ఆమ్, నారా. అలాగే నామ్. తర్వాత అభ్యాస్ లిఖియే. లిఖియే అంటే రాయండి అని అర్థం. సూచనకే అనుసార్ లిఖియే సూచించిన విధంగా రాయండి. ఇక్కడ అక్షరాలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, నంబర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఆ అనే అక్షరము ఈ విధంగా రాయాలి. ఆ తర్వాత ఆ, తర్వాత నా, మా, రా. ఇవే అక్షరాలు ఇక్కడ క్రింద ఇవ్వడం జరిగింది. వాటిని కాపీ రైటింగ్ లాగా ఇక్కడ రాయాల్సి ఉన్నది. చూద్దాం. ముందు ఈ చుక్కల పైన కలుపుతూ రాయండి. ఆ, అదేవిధంగా ఆ. వాటిని చూస్తూ కింద కాపీ చేయండి. హిందీ అక్షరాలు రాసేటప్పుడు లైన్ కి పైనుంచి అంటే ఈ విధంగా రాయాలి. ఆ, అలాగే ఆ, ఈ విధంగా మొత్తము రాయాలి. అదేవిధంగా లేఖన అభ్యాస్. ఈ అక్షరాల్ని ఎలా స్టార్ట్ చేస్తూ రాయాలో ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి, స్టార్టింగ్ ఈ విధంగా, తర్వాత ఇలా, తర్వాత ఈ విధంగా ఈ మొత్తాన్ని ఈ బాక్సుల్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఈ విధంగా రాయాలి. ఆ తర్వాత ఖాళీ స్థాన్ భరియే అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ పైన ఆరాం అని రాస్తున్నది, ఇక్కడ ఆరా వరకే రాసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ లో ఈ అక్షరాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఆరాం. అదేవిధంగా నా, మా ఇచ్చారు, నా ఇవ్వలేదు. కాబట్టి అవి చూసి ఈ విధంగా రాయాలి. ఈ విధంగా మిగిలినవి మొత్తము కూడా రాయాలి. ఈ విధంగా మొత్తము రాసి తర్వాత శబ్ద
పఢియే ఔర్ లిఖియే. వీటిని చదువుతూ ఈ కింద కాపీ చేయవలసి ఉన్నది. ఈ ఎలా అయితే ఉన్నాయో అలాగే రాయాలి. చూడండి, అనార్. ఈ విధంగా మొత్తము కూడా చూసి కాపీ చేయాలి. ఆ తర్వాత ఖాళీ స్థాన్ చిత్ర కే నామ్ సే భరియే. ఈ చిత్రం మనము ఇంతకు ముందు చదువుకున్నాం. దీన్ని ఏమంటారు? ఆరా అంటారు. ఈ చిత్రం పేరే ఇక్కడ రాయాల్సి ఉన్నది. చూడండి, ఆరా. అదే విధంగా ఇక్కడ కూడా రాయాలి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ పేరు అనార్ అంటే పొమగ్రనేట్. తర్వాత ఇది కూడా అదే బొమ్మ, అనార్ అని రాయాలి. ఆ తర్వాత మ్యాంగో ఇచ్చారు. మ్యాంగోని హిందీలో ఆమ్ అని అంటారు. ఆమ్ అని రాసాం. మనం ఈ 4 సెంటెన్సెస్ ఒకసారి చదువుకుందాం. ఆరా తేజ్ హై. ఆరా తేజ్ హై అంటే రంపము చాలా పదునుగా ఉన్నది. అనార్ కే దానే లాల్ హోతే హై. అనార్ కే దానే లాల్ హోతే హై అంటే దానిమ్మ గింజలు ఎర్రగా ఉంటాయి. రామ్ అనార్ ఖాతా హై. రామ్ అనార్ ఖాతా హై అంటే రాముడు దానిమ్మకాయ తినుచున్నాడు. తర్వాత రమా ఆమ్ ఖాతీ హై. పలకండమ్మా, రమా ఆమ్ ఖాతీ హై. రమ మామిడి పండు తినుచున్నది. తర్వాత నిమ్న శబ్దం కో వర్గ పహేలీ మే పహచాన్ కర్ గోలీ లగాయియే. అంటే ఇక్కడ ఉన్న పదాలు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫజిల్ బాక్స్ లో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి, ఇక్కడ 3వ చూడండి, నమ్. దీనిని వాళ్ళు ఇక్కడ రౌండ్ అంటే 0 చుట్టారు. ఇదే విధంగా మిగిలిన అన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, నమన్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది, నమన్. తర్వాత ఆరామ్, ఆరామ్. తర్వాత నమ్ అనేది వాళ్ళు చేశారు. తర్వాత రామ్, రామ్ అనేది ఇక్కడ కనపడుతుంది చూడండి, రామ్. నానా, నానా ఎక్కడుందో చూడండి, ఇది ఇక్కడ కనపడుతూ ఉన్నది. తర్వాత నరం, నరం అనేది ఈ విధంగా కిందకి ఉన్నది చూడండి, నరం. ఆ తర్వాత ఇక్కడ నా, మా, రా, ఆ, ఆకి మాత్ర సే శబ్ద బనాయే అంటే ఈ అక్షరాలను బేస్ చేసుకొని కొన్ని పదాలు తయారు చేయమని ఇక్కడ అడగడం జరిగింది. ఎగ్జాంపుల్ కి ఒకటి ఇచ్చారు, ఆరా. ఈ అక్షరాలను బేస్ చేసుకుని ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చదువుకుందాం. అనార్, రామ్, నమ్, నమన్, నరం. తర్వాత సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. అప్నే మన్ పసంద్ ఫల్ కే చిత్ర బనాయే, నామ్ లిఖియే. మీకు ఇష్టమైన ఒక ఫ్రూట్ బొమ్మ గీయండి, దానికి పేరు రాయండి. ఇక్కడ నేను ఒక మ్యాంగో బొమ్మ గీశాను. దీనిని హిందీలో ఆమ్ అని అంటారు. మీరు మీకు ఇష్టమైన బొమ్మను గీసి దాని యొక్క పేరు హిందీలో రాయండి.